నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఫిబ్రవరి 2024 నెల ఎలా ఉంటుందో ద్వాదశ రాశులకి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఏంటంటే మనం ఎప్పుడు ట్రాన్సిట్స్ మాట్లాడుకుంటాం అంటే గోచారం మాట్లాడుకుంటాము. మనకి కుంభంలో శని ఉన్నారు, అలాగే మనకి మేషంలో ఏమో జూపిటర్ ఉన్నారు. మనకి మూమెంట్ ఏంటంటే మెర్కురీ బుధుడు, అలాగే సన్ మూమెంట్ అంటే మకరానికి వెళ్ళారు. మనకి తెలుసు జనవరిలోనే మకర సంక్రాంతి కూడా మనం చేసుకున్నాము. సో ఇవి రెండు మేజర్ ప్లానెట్స్ మనకి ఏంటి బుధుడును సన్ మూమెంటు ఈ మంత్లో ఉంది. అలాగే మార్స్ కంజక్షన్ ఏమో ఫిబ్రవరి 13th అవుతోంది ఇక్కడ మకరంలో, అంటే మార్స్ మూవ్ అవుతున్నాడు. అలాగే బుధుడేమో మనకి ఫిబ్రవరి 1st మనకి సాజిటేరియస్కి మూవ్ అవుతున్నాడు, అంటే ఏంటి ధనుస్క్ అనమాట. సో ఫస్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఫిబ్రవరి 2024 ఎలా ఉందో చూద్దాము. అంటే మనకి 7th హౌస్లో మనకి మకరంలోనే సన్ ఉన్నారు మనకి తెలుసు. అలాగే మార్స్ కూడా మూవ్ అవబోతున్నారు మనకి తెలుసు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఈ రాశి వాళ్ళకి, చాలా బెనిఫిట్ ప్లానెట్ అంటే మార్స్ అంటే కుజుడే అనమాట. సో అది కూడా చాలా బాగానే ఉంది. 8th మనకి శని ఉన్నారు, అలాగే 9th మనకి రాహు ఉన్నారు, 10th ఏమో ఇప్పుడు ప్రస్తుతం జూపిటర్ ఉన్నారనమాట. ఫిబ్రవరి 2024 క్యాన్సర్ అంటే కర్కాటక రాశి వాళ్ళకి మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. ఈ పొజిషన్స్ కొంచెం బాగున్నాయి కనుక ఏంటంటే ప్రీవియస్ ఇయర్ కన్నా ప్రీవియస్ మంత్స్ కన్నా ఈ మంత్ కొంచెం బాగుంటుందని చెప్పుకోవాలి. దేంట్లో అంటే ఫైనాన్షియల్ గెయిన్స్లో. ఎందుకు ఫైనాన్షియల్ గెయిన్స్ అంటే వీళ్ళ కెరియర్ పరంగా చాలా బాగుంటుంది ఈ నెల అని చెప్పుకోవాలన్నమాట. అంటే హై పొజిషన్కి చాలామంది ఏం చేస్తూ ఉంటారు, అది ఏంటంటే వాళ్ళు సాధించడం అనేది జరుగుతుంది, సక్సెస్ అవుతారు. ఏదైనా పని మొదలెట్టినా కూడా సక్సెస్ అవుతుందన్నమాట. వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పాలి. ఎందుకంటే 7th మనం చూసామంటే సన్ ఉన్నారు, అంటే సెకండ్ లార్డ్ ఉన్నారు. సో ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా కొంచెం బాగానే ఉంటాయి ఈ నెల అని చెప్పుకోవాలి. కానీ వీళ్ళ ఫాదర్ విషయంలో కానీ పెద్దల ఎల్డర్స్ హెల్త్ విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగానే ఉండాలన్నమాట. ఎందుకంటే హెల్త్ సెన్సిటివ్ అవుతుంది. ఆల్రెడీ హెల్త్ విషయంలో బాధపడే వాళ్ళందరికీ కొంచెం ఊరట అనేది దొరుకుతుంది. మనం చూసామంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకుంటే కొంచెం అంటే సేవింగ్స్ అనే దాంట్లో ధ్యాస పెడితే మంచిది. సేవింగ్స్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఈ నెల, బాగుంటుంది. అలాగే లోన్స్ తీసుకోవడం అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. ఎందుకు లోన్స్ తీసుకుంటారంటే బిజినెస్ విస్తరించడానికి, ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్, అలాగే ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువు ఒకటి కొనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి కూడా అనమాట ఈ నెల. అలాగే బంధుమిత్రుల కలయిక ఉంటుంది. అంటే ధార్మిక కార్యక్రమాల్లో కూడా వీళ్ళు పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి ఎస్పెషల్లీ మనం చెప్పాలి అంటే వీళ్ళకి బెస్ట్ ఏంటంటే కెరియర్ విషయం చాలా చాలా బాగుంది. ఫైనాన్షియల్ విషయం కొంచెం మెరుగుపడుతుంది. ఎందుకంటే అందరూ ఎదురు చూసేది ఈ నెల ఎలా ఉంటుందని ఎదురు చూసేది ఫైనాన్షియల్ విషయంలోనే. హెల్త్ మాత్రం కొంచెం సెన్సిటివ్ వాళ్ళకు కూడా, అండ్ ఆల్సో పెద్దలకు కూడా అనమాట. ఫాదర్ విషయంలో మాత్రం ఎదురు దెబ్బలు, అంటే హెల్త్ విషయంలో ఎదురు దెబ్బలు తప్పవు అనమాట. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు కమర్షియల్గా అంటే ఏంటంటే కామర్స్, మన బిజినెస్ రంగంలో ఉన్న, ఎస్పెషల్లీ ఆన్లైన్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే చిన్న చిన్న బిజినెస్లో ఉన్న వాళ్ళు కానీ, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ కానీ బాగానే ఉంటుంది. కానీ కాంపిటీటర్స్ అందరూ ఎక్కువ అవుతారు. మీరు కొత్త పన్నాగలు పండి ముందుకెళ్ళాలి అంటే ఏంటంటే మీరు ముందే ప్లాన్ వేసుకుని ముందుకెళ్ళాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూసుకోవాలి, వెనకేసుకోవాలి కూడాను. ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే పరిహారాలు చేయడం అనేది చాలా చాలా మంచిది. పరిహారాలు చేయవలసిందే, ఎందుకంటే ప్లానెటరీ పొజిషన్స్ కొంచెం అలాగే ఉన్నాయి, జాగ్రత్తగానే ఉండాలి. అండ్ ఆల్సో మనం చూసామంటే ఇప్పుడు దాంపత్య జీవితంలో మిస్అండర్స్టాండింగ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనకి 7th లార్డ్ 8th పడ్డాడు. మనం చూసాము అంటే ఇప్పుడు 7th-కి 8th లార్డ్ ఏమో శని అయ్యాను, ఓన్ హౌస్లో ఉన్నాడు, అండ్ ఆల్సో స్ట్రాంగ్గా ఉన్నాడు. అండ్ ఎస్పెషలీ మనం చూసామంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అడ్జస్ట్మెంట్స్ అనేది కొంచెం జాగ్రత్తగానే, అడ్జస్ట్మెంట్ దగ్గర జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే నోటి దురుసు అనేది తగ్గించుకోవాలి, కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, కొంచెం సెన్సిటివ్గా ఉండాలి పార్ట్నర్ బట్టి. అండ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళవ్వాలి, మనం పెళ్లి చేసుకుందాం అని చూసే వాళ్ళందరికీ కొంత ఎదురు దెబ్బలు అనేవి తప్పదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు దొరకరు, అంటే చేయి జారిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో ఏంటంటే కొంచెం గట్టిగానే వెతకాలి అని చెప్తాం అనమాట. అలాగే మనం చూసామంటే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా అదే పరిస్థితి. ఈ నెల అంత బాగాలేదని చెప్పుకోవాలన్నమాట.
ఏ విషయంలో బాగుందంటే కెరీర్ విషయంలో బాగుంది. అలాగే ఏంటంటే స్టూడెంట్స్ ఉంటారు, పాలిటీషియన్స్ ఉంటారు. ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ మంచి శుభవార్త, ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, దూసుకెళ్తారు ఈ నెల. అంటే మంచి ఆపర్చునిటీస్ అనేది వస్తాయి, మీరు ముందుకు కూడా సాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ట్రావెలింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అలాగే ట్రేడర్స్, ఎస్పెషల్లీ జెమ్స్ ట్రేడర్స్ అలాంటి వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ బాగా లాభాలు అనేవి కనిపిస్తున్నాయి ఈ నెల అన్నమాట. స్టూడెంట్స్కి ఏమో ఫారిన్ ట్రావెల్ అనేది తప్పదు, వాళ్ళు తప్పక వెళ్తారు. 9th రాహు ఉన్నాడు, తప్పక వాళ్ళ భాగ్యం వెతుక్కోవడానికి తప్పక ఏమో ఫారిన్ ట్రావెల్ ఉంటుంది, ఫారిన్ టచ్ ఉంటుంది. అలాగే బిజినెస్ పీపుల్ కూడా ఫారిన్ టచ్ అనేది వస్తుంది. అంటే వేరే దేశం నుంచి పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్, ఇన్వెస్టర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసామంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ఫైనాన్షియల్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ బాగా రాణిస్తారు ఈ నెల. వాళ్ళకి మంచి సూచనలు కనిపిస్తాయి ఫైనాన్షియల్గా అని చెప్పవలసి వస్తుంది అనమాట. హెల్త్ విషయం మాత్రం నేను ఇందాక నుంచి చెప్తున్నాను, కొంచెం సెన్సిటివే. సో జాగ్రత్తగా చూసుకోవాలి, ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలన్నమాట. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అలాగే పిల్లల విషయానికి వస్తే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎలాగో జాగ్రత్తగానే చూసుకుంటాం తల్లిదండ్రులు, అంతే మన బాధ్యత కనుక. బట్ ఏంటంటే వాళ్ళు చదువుకోరు అంటే కూర్చోపెట్టి చదివించి వాళ్ళ మీద ధ్యాస పెట్టాలి, అటెన్షన్ ఎక్కువ ఇవ్వాలి అని చెప్పడానికి అన్నమాట. మనం చూసామంటే పరిహారాలు ఏం చేయాలి అంటే, పరిహారాలు మనం చేయవలసింది హనుమాన్ చాలీసా చదువుకోవడం, రోజు చదువుకోండి, చాలా చాలా మంచిది మీకు. అలాగే మనం చూసాము అంటే మనకి పెరుగన్నం చేసి మన చేత్తో చేసి నలుగురికి పెట్టడం, వృద్ధాశ్రమంకి వెళ్ళి పెట్టడం అనేది చాలా చాలా మంచిది. మీకు ఇంకా బాగా పైకి వస్తారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి కనుక ఇంకా బాగా మీరు ముందుకు సాగే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి రెండు తప్పక చేసుకోండి. అలాగే ఏంటంటే నవగ్రహాల చుట్టూ సాటర్డే వెళ్ళి తిరగడం కానీ, తైల దీపం పెట్టుకోవడం కానీ చాలా మంచిదన్నమాట. తప్పక ఈ పరిహారాలన్నీ చేయండి. మనం ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే మన ఈ ఫిబ్రవరి 2024 మాట్లాడుతున్నాము. మీరు జాతకం పరిశీలించుకోవాలి, మనకి పరిహారాలు మంచివి కావాలి, అలాగే జెమ్ స్టోన్స్ మనం మంచివి కావాలి అన్నప్పుడు, ఎందుకంటే మనం సర్టిఫైడ్ జెమ్స్ ఇస్తాం కనుక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక తప్పక ఒక మంచి సొల్యూషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. తప్పక సంప్రదించండి కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి. ఎందుకంటే స్పెసిఫిక్గా మనం జాతకం చూసినప్పుడు మనం చెప్పగలము ఏమవుతుంది అని. మనం మాట్లాడేది ఏంటంటే ఉత్తి గోచారం పట్టి మాట్లాడుతున్నాం, రాసి పట్టే మాట్లాడుతున్నాం అనమాట. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి తప్పక సంప్రదించండి.